వెల్కమ్ టు బాత్ ఫుడ్స్. నేను మీ సోనుని. ఈరోజు ఫిష్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే సొరపిడుపు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. సొరపిడుపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ ఫిష్ని ఫ్రెష్గా మార్కెట్ నుంచి ఇప్పుడే తీసుకొచ్చానండి. ఇది 1/2 కిలో ఉంటుంది. ఓకే, ఒక ఫిష్. అది నేను క్లీన్ చేసేటప్పుడు, బాయిల్ చేసేటప్పుడు చెప్తాను. ఇది ఒక ఫిష్. కట్ చేసిన ఆనియన్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, వెల్లుల్లి, పసుపు, కారం, నూనె. కారం అనేటప్పటికి ఏంటంటే ఇందులో నేను ఆల్రెడీ మసాలా అంతా కలిపి మిక్స్ చేసేసుకున్నానండి. ఇది వచ్చి ఫ్రై చేశాను. ఏంటంటే వెండిమిర్చి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు కలిపి నేను పౌడర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫిష్ క్లీన్ చేసుకోవాలి. ఆ క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఏంటో చెప్తాను. ఫస్ట్ బాండీ తీసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుందాం. వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకున్నాం కదండి. ఫిష్ తీసుకుందాం. ఫిష్ని వేసేసుకుందాం. వేసేసుకుని ఒక 5 మినిట్స్ ఆ స్కిన్ పైకి వచ్చేలాగా మనకు తెలుస్తుంది కదా అండి. ఆ స్కిన్ పైకి రావడానికే మనం ఇది బాయిల్ చేసుకుంటున్నాము. ఈ స్కిన్ తీసుకోవడానికి ఇవి ఒక 5 మినిట్స్ బాయిల్ అయ్యాక అది స్కిన్ పైకి రావాలి. స్కిన్ గురించే మనం ఇది బాయిల్ చేసుకుంటున్నాం. క్లీన్ చేసుకోవడానికి ఇది ప్రాసెస్ మెయిన్. మీరు ఇది మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ స్కిన్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఇసుక ఉంటుంది ఇందులోని. ఈ స్కిన్కి చిన్న ఇసుకలా అనిపిస్తుంది. ఇది చాలా క్లీన్గా చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే లోన్ ఉన్న మీట్కి ఇసుక అంటుకుంటుంది. అది అంటుకోకుండా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. మూత పెడదామా? అయిపోయిందా లేదా ఒకసారి చూద్దామా? ఓకే, అయిపోయింది. స్కిన్ బయటకు వచ్చేస్తుంది కదండి. ఇలాగే రావాలి యాస్టీజ్. ఇలా వచ్చిందంటే మనకి అయిపోయినట్టే. అలా అని చాలా జాగ్రత్తగా దగ్గరుండే బాయిల్ చేయండి. ఎందుకంటే ఉడికిపోయిందంటే చెప్పాను కదా మీకు, అందుకనే పదే పదే చెప్పవలసి వస్తుంది. ఓకే, ఇది తీసి ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు క్లీన్ చేసుకుందాం. బౌల్ తీసుకుని ఫిష్ని క్లీన్ చేసుకోవడం చూద్దాం. ఇది స్కిన్ తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకోవాలి స్కిన్. అలా మొత్తం అన్నీ తీసేసుకోవాలి. సేమ్ ఇలాగే దీని స్కిన్ తీస్తాం కదా, సేమ్ అన్నీ ఇలాగే తీయాలి. ఒక దుంపను ఒలిచినట్లాగా తీసేయాలి. ఆలు ఒలుస్తాం కదా, సేమ్ అలాగే దీని స్కిన్ తీసేయాలి. మీటికి మాత్రం దీని ఇసుక తగలకూడదు. దీని స్కిన్ తీస్తాం కదా, ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మసాలాలు వేసుకుందామా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ వేద్దాం. తర్వాత ఆయిల్లో కొంచెం వేద్దాం వేగడానికి. తర్వాత పసుపు 1 స్పూన్ వేస్తున్నాను. మసాలా అన్నాను కదా, కారం మసాలా. ఇదే మనకు కావాల్సినంత వేసుకుంటాం. ఎవరికన్నా స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే వేసుకోండి, లేదు తక్కువ తింటారు అంటే తక్కువ వేసుకోండి. నేనైతే ఎక్కువ తింటాను, అందుకనే ఎక్కువ వేస్తున్నాను. సాల్ట్ తగినంత. ఇది 2 అని లేదు, 3 అని లేదు స్పూన్స్, మనకి తగినంత. ఇవన్నీ కలిపి మిక్స్ చేసేసుకుందాం. మీరు చపాతీ పిండి కలుపుతారు చూసారా, అలాగే. అలా అని వాటర్ వేసారు కనుక, చపాతీ పిండిలో వాటర్ వేస్తారు కదా, అలా వేసారు కనుక అలా వేయకండి. జస్ట్ ఇలా కలుపుకుని
అప్పుడప్పుడు మీరు పొడి పొడిలాడుతూ ఉండాలి కదా. పిడుపు అంటే మనము ఆయిల్ వేసుకుంటా కొంచెం కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కలిపేసుకున్నాం కదా మసాలా అంతా. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుందాం. కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుందామండి. మీకు తగినంత వేసుకోండి, నాకైతే సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు వెల్లుల్లి వేద్దాం. పొట్టు తీసి ఉంచాను కదా, ఇవి ఒక 5-6 వేసుకుందాం. బిర్యానీ ఆకు నేను 2 వేస్తున్నాను ఇందులో. పచ్చిమిర్చి నేను లాస్ట్ను కొన్ని వేస్తాను. ఇప్పుడైతే నేను 2 పచ్చిమిర్చి వేస్తున్నాను నూనెలో ఫ్రై అవ్వడానికి. కరివేపాకు కొంచెం వేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒక్కసారి కలుపుదాం. కొంచెం వేగింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఆల్రెడీ 2 స్పూన్స్ ఇందులో వేసాను. ఒక్క స్పూన్ వేస్తాను నేను లైట్గా, ఆయిల్లో కొంచెం ఎగుతుందని. ఎందుకంటే ఆయిల్లో కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలనేసి ఒక 1/2 స్పూన్ వేసాను. నెక్స్ట్ ఆనియన్ వేసేసుకుందాం. ఈ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. కొంచెం నేను లైట్గా సాల్ట్ వేస్తున్నాను, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇవి కొంచెం తొందరగా ఫ్రై అవ్వడానికి లైట్గా సాల్ట్ వేస్తున్నాను. ఓకే, ఒక 2 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. ఇది గోల్డ్ కలర్ వస్తే మనము ఫిష్ వేసేసుకుందామండి. మూత పెట్టేసుకుందామా? ఓకే, ఒక 2 మినిట్స్ ఆగండి, ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయిందో లేదో చూద్దామా? అయిపోయింది. గోల్డ్ కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసి మసాలా పెట్టేసి దిట్టంగా చేస్తాం కదా దీన్ని. ఈ బుజ్జిమండ వేసేద్దామా ఇందులో? ఇప్పుడు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కసారి ఇది బౌల్ మొత్తం అంతా క్లీన్గా వేసేసాను, పక్కన పెట్టేసుకుందాం. ఒకసారి గరిటెతో తిప్పేసుకుని మూత పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ అలాగే సిమ్లో పెట్టేసుకుని బాయిల్ చేసుకుందాం. ఓకేనా? అయిపోయిందా లేదా ఒకసారి చూసేద్దామా? ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉండగా నేను పచ్చిమిర్చి అని చెప్పాను కదా, అవి ఇప్పుడు వేసేసుకుందాం. 2 మినిట్స్ ఇవి మగ్గాలి. కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకున్నాం కదా. ఒక 2 మినిట్స్ దీన్ని ఒక్కసారి తిప్పేస్తాను. కలిపేసుకుని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది. ఒక 2 మినిట్స్. ఓకే, 2 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు చూసేసుకుందాం. ఓకే, అయిపోయిందండి సొరపిడుపు. ఇప్పుడు ఒకసారి తిప్పుకుని కొత్తిమీర వేసేసుకుందామండి. ఓకే, కొత్తిమీర వేసేసుకున్నాం కదా మనం.
సొరపిడుపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని గార్నిష్ చేసుకుందాం కొత్తిమీర వేసుకొని. ఓకే, గార్నిష్ చేసేసుకున్నాం కదా. చాలా బాగా ఉంది ఇది. స్మెల్ అయితే అదిరిపోతుంది. దీన్ని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే సూపర్ ఉంటుంది. నాకైతే తినేయాలనిపిస్తుంది అబ్బా. పక్కన పెట్టేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మనం టేస్ట్ చూసేద్దామా. వైట్ రైస్లో సొరపిడుపు ఎలా ఉందో వేసుకున్నాం కదా, టేస్ట్ చూసేద్దాం. ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందాం. ఇప్పుడు కలుపుకొని టేస్ట్ చూసుకుని నాకైతే నోరు ఊరిపోతుందండి. మీకు ఎలా ఉందో తెలియదు కానీ సరే. సూపర్ ఉందండి, చాలా బాగుంది. ఇలాగే ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం భారత్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ మాత్రం కొట్టకుండా మర్చిపోకండి.